పెట్రోల్ రేట్ చూడండి, పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్. పెట్రోల్ డీజిల్ రేటు ఎందుకు పెరిగిందంటే సింపుల్గా ఒక మాట చెప్తారు, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయి, చమురు బ్యారెల్ ధర ఇగో ఇంత అయింది, ఇంత పెంచినామని చెప్తారు. మరి తగ్గినప్పుడు ఎవడు మాట్లాడాడు? తగ్గింది అనేది ఎవరికి తెలియదు ఒకటి. మరి తగ్గినప్పుడు ఎందుకు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గలేదనేది ఎవరు చెప్పరు. సో వెలుగు పేపర్లో వీళ్ళు ఒకానొక సమయంలో ఈ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ $61 పడిపోయిన సందర్భం కూడా ఉన్నది. చూడండి, ఇగో 10 ఏళ్లలో భారీగా తగ్గిన రూపాయి విలువ 2014 నుంచి మొదలు పెడితే 2025 ఏప్రిల్ 8 దాకా మరి ధరలు తగ్గినప్పుడు ధరలు తగ్గాలి కదా పెట్రోల్ రేటు. 2010 సంవత్సరంలో క్రూడ్ ఆయిల్ $80, క్రూడ్ ఆయిల్ ఇది బ్యారెల్ $80 ఉన్నది. $80 ఉన్నప్పుడు పెట్రోల్ ₹55 ఉంది, డీజిల్ ₹40 ఉంది. 2011కి వచ్చేసరికి $110 అయింది క్రూడ్ ఆయిల్, $110 అయింది. అప్పుడు పెట్రోల్ ₹65 అయింది, డీజిల్ ₹45 అయింది. కొంత పెరిగింది, బాగానే ఉంది. $115 అయినప్పుడు ఇంకా పెరిగింది, బాగానే ఉంది. మళ్ళీ 110కి తగ్గింది. 110కి తగ్గినప్పుడు ఇది తగ్గాలి కదా, మళ్ళీ ఇది 65కి రావాలిగా, రాలే. ఎంత అయింది? 80 అయింది. ఇది 45 కావాలిగా, 55 అయింది. 2014లో చూడండి క్రూడ్ ఆయిల్ $55 అయింది. అంటే సగానికి సగం తగ్గిపోయింది. ఎక్కడి 115, ఎక్కడి 55, సగానికి సగం తగ్గింది. తగ్గినప్పుడు ఏం కావాలా? ఈ $80, ఈ ₹65 కాస్త ₹36 రావాలి. పెట్రోల్ ఎంతకైంది? ₹76 అయింది. డీజిల్ ఎంత అయింది? ఇంకా పెరిగింది, ₹60 అయింది. 2017లో $57 ఉండే క్రూడ్ ఆయిల్, ₹75 పెట్రోల్, ₹62 డీజిల్. చూడండి ఒక్కసారి, పెరుగుడే తప్ప తగ్గుడైతే లేదు. ఇక మళ్ళీ సడన్గా పెరిగింది, క్రూడ్ ఆయిల్ ₹130 అయింది. అప్పుడేమైంది? రేటు చూడండి ఎంత పెరిగిందో. పెరిగినప్పుడు సర్రమని పెంచేస్తారు. మరి ఆ క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు తగ్గాలి కదా, తగ్గదు, కనీసం అక్కడ కూడా ఉండదు, ఇంకా పెరుగుతుంది పెట్రోల్. సేమ్ చూడండి, $130 క్రూడ్ ఆయిల్ ఉన్నప్పుడేమో పెట్రోల్ 118, డీజిల్ 104 అయింది. మరి 130 నుంచి 2023కి వచ్చేసరికి సంవత్సరంలోనే కొన్ని నెలల వ్యవధిలోనే ₹85 అయింది కదా. మరి ₹85 అయినప్పుడు ఇది తగ్గాలి కదా, 118 ఏడుంది, ఇది ₹110 దగ్గరనే ఉంది, ఇది ₹95 దగ్గరనే ఉంది. సేమ్ ఇప్పుడు 2025లో క్రూడ్ ఆయిల్ $60 ఉంది. రేట్ ఎంత ఉంది? ₹107 పెట్రోల్ ఉంది, ₹95 డీజిల్ ఉంది. అంటే ఇది పెద్ద బోగస్ అన్నట్టు. చమురు ధరలు అంతర్జాతీయంగా పెరిగినప్పుడు పెంచుతున్నాం అన్నది పెద్ద బోగస్. ప్రభుత్వాలు దీని ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి, పెట్రోల్ డీజిల్ ద్వారా, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వాలు. మరి ఇప్పుడు అన్నింటికీ ఒకే దేశం ఒకే ట్యాక్స్ అన్నప్పుడు ఇది పెట్రోల్ డీజిల్ కూడా ఎందుకు ఒకే దేశం ఒకే ట్యాక్స్ కిందికి రావు? ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. కేంద్రం ఏమంటుంది? రాష్ట్రాలని చేయమని చెప్పండి, ఆయా రాష్ట్రాల మద్దతు, ఆయా రాష్ట్రాలన్నీ ఒప్పుకుంటే మేము చేస్తామంటారు. వీళ్ళు రాష్ట్రాలు ఎందుకు ఒప్పుకుంటాయి? వాళ్ళకి ట్యాక్స్ వస్తున్నది. అసలు లీటర్ పెట్రోల్ రేట్ ఎంత? ₹55.66. ముడి చమురు ధరలు, డీలర్ ఫీజులు, ఎక్సైజ్ సుంకం దేశవ్యాప్తంగా ఒకేలా ఉన్నాయి. అయితే వ్యాట్ మాత్రం ఒక్కో రాష్ట్రంలో మారుతూ ఉంటుంది. అందుకే పెట్రోల్ డీజిల్ ధరల్లో కూడా కొద్దిపాటి తేడాలు కనిపిస్తుంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులకు ముందు పెట్రోల్ ధర లీటర్కు కేవలం ₹55 మాత్రమే. ఇక్కడ కూడా 1 లేదా 2 రకాల పన్నుల తర్వాత పెట్రోల్ ధర పెరుగుతుంది. వాస్తవానికి ముడి చమురు ధర లీటర్కు ₹40. దీనిపై ఓఎంసీ ప్రాసెసింగ్ కాస్ట్ లీటర్ పెట్రోల్కు ₹5.66, బఫర్ ఫర్ ఇన్ఫ్లేషన్ ₹10 విధిస్తారు. మొత్తం కలిపితే లీటర్ పెట్రోల్ కేవలం ₹55.66 రావాలి. కానీ కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ ₹19.90, రాష్ట్ర ప్రభుత్వం వేసే వ్యాట్ 35% వేస్తున్నారు. అంటే ₹55కి 35% అంటే ఎంతో చూడండి ఒక్కసారి. డీలర్ కమిషన్ అండ్ ఛార్జెస్ ₹3.77, మొత్తం కలిపితే ₹107.46 మనం పెట్రోల్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే దాదాపుగా ఎంత? ₹60 ట్యాక్స్లే, ₹62 ట్యాక్సే. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం.